దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఈరోజు స్థిరమైన మనస్సు, ఒక విశ్వాసి కావాల్సిన స్థిరమైన మనస్సు. స్థిరమైన మనస్సు నాలో నూతనంగా నువ్వు పుట్టించని దావీదు 51వ కీర్తనలో మరి ప్రార్థన చేస్తున్నాడు. స్థిరమైన మనస్సు భయాన్ని పారద్రోలుతుంది. ఈ జీవిత విధానాల్లో అనేకమైన బాధలు మీరు ఎదుర్కొంటారు, అది సర్వసహజమే. బాధలు తప్పించుకోవడానికి ఉన్న మార్గాలు మనం పరిశుద్ధ గ్రంథం నుండి వెతుకుతున్నాం. భయాన్ని గెలిచే యుద్ధోపకరణాలు మీకు బోధిస్తాను ఈ దినాలు. ప్రతి విధమైన భయం, ఐ వాంట్ టు డీల్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫియర్. రోగ భయం, పాప భయం, మరణ భయం, దయ్యాల భయం, చీకటి భయం. తర్వాత ఇలాగూ ఈ భయాలన్నిటినీ డీల్ చేయాలని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచినాడు. కాబట్టి వీ హ్యావ్ టు కాంకర్ ఎవ్రీ ఫియర్. ప్రతి భయాన్ని గెలిచే శక్తి అది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు పిరికివారు గారు, వారు బలవంతులు, ప్రభువులో బలవంతులు. కాబట్టి అట్టి శక్తి మనము ఈ 40 రోజుల్లో పొందుకోవాలి. జీవితంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను జయించాలి అంటే నీకు ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి, పునరుద్ధాన బలం కావాలి, సిలువ బలం కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, విశ్వాసం కావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, వాగ్దానాల గురించి ఉన్న అవగాహన నీకు కావాలి. దేవుడు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు, ఇవన్నీ నువ్వు తెలుసుకున్నప్పుడు యువర్ ప్రాబ్లం విల్ బికమ్ వెరీ మైన్యూట్. నీ సమస్య చాలా చిన్నగా అయిపోతుంది. దేవుడు గొప్పగా మరి నీకు తన శక్తిని ప్రదర్శించుకుంటాడు. దేవుని స్తోత్రం. మరి ఈ పాట అర్థం ఏంటంటే, నేను అలల చేత కొట్టబడుచున్నాను, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, ఆగిపోయే ఆటంకాలు వచ్చినాయి, కానీ నాకు సాగిపోయే సహనం దేవుడు ఇచ్చినాడు. లోతైన జలంలో నా నావ పయనిస్తుంది, సుడిగుండాల్లో తిరుగుతుంది, కానీ నాకు ఒక నమ్మకం ఉంది, సూర్యుడైనా ఆగిపోతాడు కానీ నేను చేసే పనులు, నేను చేసే సేవ ఆగదంటున్నాడు. నేను నడిరాత్రి జాముల్లో ప్రయాణించిన, నడి సముద్రం మధ్యలో ఉన్న, నడిపిస్తాడు నా ప్రభు, నన్ను దరికి చేరుస్తాడు. హల్లెలూయా. ఇది 703వ పాట విశ్వాస యాత్రా కీర్తనలు. కలిసి దేవుని స్తుతిద్దాం. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసున్నాడు, నా నావలో క్రీస్తున్నాడు. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసున్నాడు, నా నావలో క్రీస్తున్నాడు, నా నావలో క్రీస్తున్నాడు. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. ఆగిపోయే అడ్డు వచ్చినా
సాగిపోయే సహనమాయెను. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సహనమాయెను. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. లోతైన జలములో పోవుచున్నది, సుడి గుండాలలో తిరుగుచున్నది. లోతైన జలములో పోవుచున్నది, సుడి గుండాలలో తిరుగుచున్నది. సూర్యుడైన ఆగిపోవును, సువార్త సేవ సాగిపోవును. సూర్యుడైన ఆగిపోవును, సువార్త సేవ సాగిపోవును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. నడిరాత్రి జాములో నడిచిన, నడి సంద్రము మధ్యలో నిలిచిన, నడిరాత్రి జాములో నడిచిన, నడి సంద్రము మధ్యలో నిలిచిన, నడిపించును నా యేసు, నన్ను ఆదరికి చేర్చును. నడిపించును నా యేసు, నన్ను ఆదరికి చేర్చును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. దేవుని స్తోత్రం. స్థిరమైన మనసు అనే ఒక అంశం మీద వాక్యం అందించాలని ప్రభువు నన్ను ప్రేరేపించినాడు. అంటే నిన్న ప్రసంగము నిబ్బరమైన హృదయం. దిస్ ద సెకండ్ పార్ట్, స్థిరమైన మనసు. అంటే ఇంగ్లీష్లో ఫర్మ్ స్పిరిట్. యువర్ స్పిరిట్ ఈస్ ఫర్మ్. మెనీ ప్రాబ్లమ్స్ అరౌండ్, మెనీ డిఫికల్టీస్ యు ఆర్ ఎన్కౌంటరింగ్. చాలా కష్టాలు ఎదుర్కొంటున్నావు, ఆపదలు ఎన్నో నీకు సంభవిస్తుంది, శ్రమలు ఎన్నో తటస్థిస్తుంది. కానీ వీటన్నిటిలో కూడా చెక్కు చెదరకుండా ఉన్నావు. యు ఆర్ హ్యావింగ్ ఏ ఫర్మ్ స్పిరిట్. అంటే స్థిరమైన మనస్సు, చంచల బుద్ధి లేదు. భయం ఆవరించినా కానీ చంచల బుద్ధి లేదు, చపల చిత్తము లేదు, రెండు తలంపుల మధ్యలో నువ్వు తడబడడం లేదు, ద్విమనస్సు లేదు. పౌలు అంటాడు, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక నేను భయపడను. యోబు అంటాడు, యోబు 13:15 ఉంది, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు నా నమ్మకాన్ని వదిలిపెట్టాను అంటున్నాడు. ఈవెన్ ఇఫ్ ఈ స్లే మీ యెట్ ఐ విల్ ట్రస్ట్ హిమ్. దట్స్ కాల్డ్ ఏ ఫర్మ్ స్పిరిట్ అన్నమాట. అన్నీ బాగున్నప్పుడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి, పరిస్థితులు తారుమారైనప్పుడు, స్థితిగతులన్నీ మారినప్పుడు, కొద్దిగా శరీరంలో అనారోగ్యత వచ్చినప్పుడు, నువ్వు అనుకున్నవి జరగనప్పుడు భయము ఆందోళన నిజమైన విశ్వాసులకు ఉండదు. వాళ్ళు దేవుని గురిగా చేసుకున్నారు కాబట్టి వారికి అచంచలమైన విశ్వాసం. వారు అలల చేత కొట్టబడి నెట్టబడి అటు ఇటు ఊగిసలాడుతున్న సమయంలో కూడా వాళ్ళ వేర్లు ప్రభువులో ఉంది. క్రీస్తునందు వారు వేరుపారి స్థిరంగా ఉన్నారు కాబట్టి వారు దేనికి భయపడరు. ఇది నా దర్శనం. భయాన్ని ప్రజల్లో నుండి తొలగించాలని. ప్రతిదీ భయం కదా, కాదు, భయపడే అవసరమే లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో
భయపడొద్దు, ఫియర్ నాట్ అని ఎన్ని పర్యాయములు ఉంది. చిన్న పాకెట్ సైజ్ బుక్, 1000 నామముల బుక్, వాగ్దానాల బుక్ లాగా భయపడొద్దని ఎన్ని వాగ్దానాలతో అన్నీ సేకరించి దాంట్లో అమర్చాలి. మీకు భయం సంభవించే వేళ వెంటనే అది చదువుకోవాలి. చాలామంది సాక్ష్యం ఇస్తారు, మేము ఆందోళన ఉన్నప్పుడు 1000 టైటిల్స్ బుక్ చదివినప్పుడు వెంటనే మాకు నెమ్మది కలుగుతుందమ్మా, మాకు సమాధానం కలుగుతుందని. ఇది అనేక భాషల్లో రావాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. హిందీలో వచ్చింది, మరి ఇంగ్లీష్లో వచ్చింది, ఇంకా మలయాళంలో ఎవరో సిద్ధం చేస్తున్నారు, ఒరియాలో వస్తుంది, ఇంకా అనేక రాష్ట్రాలు భారతదేశంలో లాంగ్వేజెస్లో, ఫారెన్ లాంగ్వేజెస్లో కూడా రావాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే భయపడవద్దనే పుస్తకం కూడా రావాలి అనేక భాషల్లో. దేవునికి స్తోత్రం. ఇది 7వ సందేశం. అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటుంది. మీరు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అఫీషియల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ కొట్టగానే మీకు సిరీస్ ఆఫ్ సీరియల్ మెసేజెస్ ఉంటుంది. అది మీరు వినాలి, ఇతరులకు కూడా మీరు అందించాలి, ఫార్వర్డ్ చేయాలి, అనేకులను నడిపించాలని నేను కోరుతున్నాను. అంటే హౌ డు యూ కాన్ఫ్రంట్ ఫియర్? భయాన్ని ఎదుర్కోవడానికి మీకు విరుగుడు, నేను మొదటి రోజు నుండి చెప్తున్నాను, భయం యొక్క విరుగుడు మన చేతిలో ఉన్న యుద్ధోపకరణాలు. రక్షణ పొందిన ప్రతి విశ్వాస చేతిలో యుద్ధోపకరణాలు అన్నీ ఉన్నాయి, కానీ వాడరు. అది ఆశ్చర్యకరం. దే హ్యావ్ ఆల్ దిస్ ఇంప్లిమెంట్స్, దే డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. ఎలా వాడాలని సంఘం నేర్పియాలి. సంఘ బాధ్యత అది, కాపర్ల బాధ్యత అది. మరి అంబుల పొదిలో నిండుగా బాణాలు పెట్టుకున్నావు, కానీ శత్రువు వచ్చినప్పుడు ఏ బాణం ఎలా ప్రయోగించాలో తెలియకుంటే ఏం ప్రయోజనం? ద చర్చ్ హ్యాస్ టు టీచ్ ద బిలీవర్స్ హౌ టు కాన్ఫ్రంట్ ఫియర్, హౌ టు కాన్ఫ్రంట్ ద డెవిల్. సాతాన్ని ఎలాగ ఎదిరించాలి, ఈ భయాన్ని ఏ విధంగా ఎదిరించాలి, రోగాన్ని ఏ విధంగా ఎదిరించాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. పౌలైతే సర్వాంగ కవచం అని నేర్పించినాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరు, కుడి చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, ఎడమ చేతిలో విశ్వాసం అనే డాలు, నడుముకు సత్యం అనే దట్టి, పాదములకు సువార్త అందించే పాదాలు, సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు. ఇవన్నీ యుద్ధోపకరణాలు. పైగా నిరంతర ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండమన్నాడు. కాబట్టి ఇది మనకు చాలా అవసరం. యేసుక్రీస్తు తాను శరీరధారిగా ఉన్నప్పుడు ఒక 12 మందిని ఎన్నుకున్నాడు. దాంట్లో ఒకడు సాతానుకు ఎరైపోయినాడు. 11 మంది ఉన్నారు, మళ్ళీ ఒకరు కూడా ఎంపికైనారు. ఈ 12 మంది, 11 మంది అయితే యేసు ప్రభువుతో నడిచిన వారు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆ 11 మందిని సిద్ధం చేసినాడు అంతే. దేవర్ సో ఫ్యూ ఇన్ నంబర్. 11 మందేనా అని అనుకుంటా కదా. 11 మంది కాదు, ఒక్కరిని సరి అయిన విధంలో సిద్ధం చేస్తే చాలు, వాళ్ళు లోకాన్ని ఏం చేస్తారు, తలక్రిందులుగా చేయగలరని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. 1 పర్సన్ ఇఫ్ యూ కెన్ టర్న్. మనకు చాలా గుంపు ఉండాలి, జనసమూహం ఉండాలని కాదు. పిడికెడు విత్తనాలు, గట్టి ధాన్యాలు అయితే చాలు, గొప్ప పంట తప్పకుండా కలుగుతుంది. ఆంధ్రయ్య ఒక్క పేతురును నడిపించినాడు యేసు ప్రభు దగ్గర. ఆంధ్రయ్య చేసిన సేవ ఏంటి అంటే, హీ జస్ట్ లెంట్ 1 పర్సన్ పీటర్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆ పేతురే మరి మారు మనసు పొంది ప్రభు యొక్క శిక్షణలో ఆ గొప్ప అపోస్తలుడు అయిపోయినాడు, సంఘానికి మూల పురుషుడైపోయాడు. ఎంత అద్భుతం! పేతురు నీడబడినప్పుడు రోగులు ఏమవుతున్నారు, బాగైపోతున్నారు. ధైర్యంగా సువార్త అందించినాడు. అలాగూ మనం గట్టి ధాన్యాలుగా కావాలని, ధాన్యముకు చెత్తతో ఏమీ సంబంధం లేదు, పొట్టుతో సంబంధం లేదు. యేసు ప్రభు తూర్పార పట్టినప్పుడు, జల్లెడ పట్టినప్పుడు గట్టి ధాన్యాలను కుట్టలో వేస్తాడు, పొట్టును ఏం చేస్తాడు, కాల్ చేస్తాం. పొట్టుగా ఉండకుండా మనం ఎలా ఉండాలి, గట్టి ధాన్యాలుగా ఉండాలి. హల్లెలూయా. ఏదో విననట్టు, వచ్చిన రానట్టు, నిద్రపోతూ, మరి లోకాన్ని ప్రేమిస్తూ అటు ఇటు. సమ్ పీపుల్ వాంట్ టు ఎంజాయ్ బోత్ ద వరల్డ్స్. అటు ఉండాలి, ఇటు ఉండాలి. కొందరు మాట్లాడతారు, కొందరు అటు ఉండాలి, ఇటు ఉండాలి. దేవుని గురించి జ్ఞానం ఉండాలి, లోకరీతిగా ఉన్నప్పుడు జ్ఞానము ఉండాలి.
లోకరీతిగా జ్ఞానం నీకు అవసరం లేదు. దేవుని జ్ఞానంతో నింపబడితే లోకంలో ఎలా మెలుకోవాలో కూడా ఆ దైవ జ్ఞానంలోనే దేవుడు బోధిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని నిరంతరం చదవాలి. దేవుని వాక్యము అది ఆత్మ ఖడ్గం, రెండంచులు గల ఆత్మ ఖడ్గం. కాబట్టి ఈ వాక్యములు మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నెమరు వేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీకు గొప్ప శక్తి లభిస్తుంది అనమాట. విల్ బి ఫిల్డ్ విత్ ద అనాయింటింగ్. అందుకే దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించాలి. అప్పుడు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లో సరి అయిన సూటి అయిన మార్గంలోకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. అన్నిటినీ ఛేదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు దేనికి భయపడవు. లేకుంటే భయపడి కుములుతూ కృంగిపోయి ఏది సాధించలేవు జీవితంలో. అది వ్యక్తిగత జీవితమైన, ఉద్యోగమైన, కుటుంబమైన, సంఘ జీవితమైన. నీవు దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళికను నెరవేర్చాలి కదా. నేనంటాను, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కారణ జన్ములు. దే ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. పర్పస్ డ్రివెన్ లైఫ్. నీది ఒక పర్పస్ అంటూ నీకు ఉండాలి. లేకుంటే నీకు ఆ చెట్టుకు, నీకు ఆ జంతువుకి, పక్షికి ఏమి వ్యత్యాసం లేదు కదా. యు ఆర్ బోర్న్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. యూ షుడ్ హ్యావ్ ఎ విజన్ ఫర్ లైఫ్. దేవుడు నీకు తలాంతులు ఇచ్చినాడు, వరాన్ని ఇచ్చినాడు, ఆత్మని ఇచ్చినాడు. మరి ఏం ప్రయోజనం అది వాడకుంటే? నిష్ఫలుగా ఉండకూడదు. ఇప్పుడు నాకు లేనిది మీకు ఉంటుంది, మీకు లేనిది నాకు ఉంటుంది. ఆయన పంచిచ్చినాడు వరాలను, పంచిచ్చినాడు విశ్వాసాన్ని, పంచిచ్చినాడు అభిషేకాన్ని. కానీ అది వ్యర్థం చేయకుండా వాడుకోవాలి. వెన్ యూ ప్రే, గాడ్ విల్ రివీల్ వాట్ గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ. మరి ఇవన్నీ కావాలంటే వాక్యం కావాలి. ఎందుకంటే నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉంది. వాక్యం మనకు బోధించినట్టు, పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టు ఈ లోకంలో ఏ బోధకుడు లేడు. నువ్వు ఎంత ఫీజు కట్టినా ఒక గంట చెప్తాడు అంతే. కానీ దివారాత్రులు నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను వెనక నుండి నీ చెవులకు ఒక శబ్దం వినబడును, ఇది ఏ త్రోవ, దీనిలో నీవు నడుచుకోమంటాడు. హల్లెలూయా. కనుక వాక్యం ద్వారా నీవు స్థిరమైపోవాలి. ఈరోజు ప్రసంగాంశం స్థిరమైన మనసు, కాంక్రీట్ ఫెయిత్, ఫర్మ్ స్పిరిట్. అయితే ఇది కావాలని నువ్వు అడగాలి. ఎట్టి పరిస్థితులైనా, ఏదైనా నీ చుట్టూ ఏది సుడిగాలి కొట్టినా నువ్వు కదలవు. అందుకే 125వ కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు నమ్మకించువాడు కదలక నిత్యము నిల్చు, సియోను కొండవలే ఉంటాడు. కొండ అంటే నిన్ను చూడగానే వారికి ధైర్యం రావాలి, నీ మాట వినగానే వారికి ధైర్యం రావాలి, నీ స్వరం వినగానే వారికి ధైర్యం కావాలి. ఎందుకంటే నీవు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఉన్నావు. దేవుడు నీ ద్వారా అనేకులను బలపరుస్తాడు. మనం మన దినదిన జీవితంలో చంచల బుద్ధి గల వారిని చూస్తాం. నన్ను అడిగితే అటు వరకు మీరు దూరం ఉండాలి. అవిశ్వాసులకు జోడుగా ఉండకూడదు. ఎందుకంటే వారి అవిశ్వాసం అంతా నీ మీద పనిచేయకుండా, నువ్వు కావాలంటే వారికి వాక్యం ఇవ్వండి, కొద్దిసేపు వారితో గడిపి సత్యం ప్రకటించాలి, తప్పులేదు. కానీ వారితో సాంగత్యం చేస్తే నీకు అలాంటి స్వభావాలన్నీ వచ్చే ప్రమాదం ఉంది. నీవు వారి తట్టు తిరగకూడదు, వారు నీ తట్టు తిరగాలి. దేవుని స్తోత్రం. డోంట్ టర్న్ టు దెమ్, దే షుడ్ టర్న్ టు యూ. నీ అందున్న వెలుగుకు వారు ఆకర్షితులు కావాలి. చంచల బుద్ధి గల వారు గృహంలో కూడా ఉంటారు. నువ్వు ఒకటంటే వాళ్ళు ఇంకోటి అంటారు. దేవుడు పెడతాడు అట్లా పక్కన, నిన్ను పదును చేయడానికి కొన్ని బండలు పక్కన పెడతాడు కదా. ఒక కత్తి పదును కావాలంటే రబ్బర్ మీద నూరితే అవుతుందా? దేని మీద నూరాలి? బండ. ఎందుకబ్బా ఈ బండ లాంటి వ్యక్తి నా పక్కన ఉన్నాడంటే నువ్వు పదును కావడం, యూ విల్ బికమ్ షార్ప్. అయితే అలాగ శ్రమలకు భయపడకూడదు. జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ జరగలేదు కాబట్టి నేను కృంగిపోతున్నాను, నేనేదో నిద్రమత్తు గోళీలు తీసి మిగుతాను, లేకుంటే నూతియో గొయ్యో నుయ్యో ఎదుకొని పడతాను అంటే దట్ షోస్ యు ఆర్ కవర్డ్. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్. జీవితంలో నువ్వు ఎదుర్కొనే సవాళ్లను నీవు ఛేదించుకొని ముందుకు వెళ్ళడానికి నీకు శక్తి లేదని అర్థం. అందుకే ఆత్మహత్య ఒక పిరికి చర్య. ఓన్లీ కవర్డ్స్ డై. కవర్డ్స్ డై 1000 times in a day అంట. పిరికి వారు రోజుకు 1000 సార్లు చేస్తారంట.
ఎందుకంటే భయం 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 చావుతలంపులే ఉంటాయి. వ్యాలియంట్ దే ఫేస్ డెత్ ఓన్లీ వన్స్, అండ్ ఇన్ ద క్రిస్టియన్ వే డెత్ ఈస్ నాట్ ఎన్ ఎండ్, డెత్ ఈస్ ఎ ప్రమోషన్ టు గ్లోరీ. హల్లెలూయా. మరణం లేదు మనకు రక్షణ పొందిన వారు, అది మీరు గమనించారా? నో డెత్, ఓన్లీ దిస్ బాడీ గెట్స్ డీకే, వాట్ అవర్ స్పిరిట్ లివ్స్. ఆత్మకు చావు లేదు, సదా ప్రభుతో మనం జీవించబోతున్నాం, అది మన నిరీక్షణ, దట్స్ అవర్ హోప్. కాబట్టి భయపడొద్దు దేనికి. పౌలు భక్తుడు సెలవిచ్చినట్టు చెప్పాలి, ఇప్పుడు నీ నోట ఆ మాట ఉండాలి. చావైతే లాభం, బ్రతుకుడైతే క్రీస్. ఇఫ్ ఐ లివ్, ఐ లివ్ ఫర్ జీసస్, ఇఫ్ ఐ డై, ఐ విల్ డై ఫర్ హిమ్. ఎంత ధైర్యం ఉండాలి కదా. మరి చంచల బుద్ధి గలవారి కొరకు మీరు ప్రార్థన చేయడానికి ఒక వాగ్దానం ఇస్తున్నాను. యెషయా 29:34 చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడతారంట ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ పీపుల్ విత్ 2 minds, డబుల్ మైండ్స్, ఇంట్లోనే ఉంటారు చాలామంది, ఎక్కడ వెతుక్కొని అవసరం లేదు. నువ్వు ఒకటంటే వాళ్ళు ఒకటి అంటారు, ఏం పర్వాలేదు. యూ బీ ఆన్ యువర్ వే, ప్రే అబౌట్ దెమ్, డెఫినెట్లీ గాడ్ విల్ ఇంటర్వీన్. దేవుని ప్రార్థనలకు జవాబిస్తాడు కదా. కాబట్టి నువ్వు అట్టి వారి కొరకు ప్రార్థన చేయడానికి ఈ వాగ్దానం చాలా ఉపయోగకరంగా ఉంది. చంచల బుద్ధి గలవారు, ఫికల్ మైండెడ్ పర్సన్స్ అంటారు ఇంగ్లీష్లో. దే నాట్ స్ట్రాంగ్ ఆర్ దే డోంట్ స్టే ఫర్మ్ ఇన్ దేర్ కన్విక్షన్స్. అంటే వాళ్ళ ఫెయిత్లో స్ట్రాంగ్ లేరు, వాళ్ళ మాటల్లో బలం లేదు, శక్తిహీనులుగా మాట్లాడతారు, ఎప్పుడు భయాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు. అట్టి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి యెషయా 29:34 వాగ్దానంగా ఉంది. చంచల బుద్ధి గల వారు వివేకులవుతారట, సణుగు వారు ఉపదేశంలోకి లోబడతారు. కొందరికి ఎప్పుడు సణుగుడే ఉంటుంది, ఎప్పుడు సణుగుతారు. వర్షం పడితే సణుగుతారు, వర్షం రాకుంటే కూడా సణుగుతారు, వెలుతురు వస్తే సణుగుతారు, చీకటి ఉంటే కూడా సణుగుతారు, నువ్వు బాగుంటే సణుగుతారు, నువ్వు బాగలేకుంటే కూడా సణుగుతారు. సణుగుడు సణుగుడు సణుగుడు. ఓ బై ద పవర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ, ఐ రెబ్యూక్ దట్ మర్మరింగ్ స్పిరిట్. ఇంట్లో అట్లాంటి వాతావరణం ఉండకూడదు. నువ్వు దేవుని అధికారం కలిగి ఒక్క మాట చెప్పాలి, అట్లాంటి వాళ్ళకు సనగక అని చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. నువ్వు స్త్రీవైనా పురుషుడైనా, ఎందుకంటే నువ్వు వాళ్ళని కాదు సాతాన్ని ఎదిరిస్తున్నావు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మా ఇంట్లో ఎవరు సణగారు, సణగుడు వచ్చిందంటే నేను స్ట్రిక్ట్ అని తెలుసు, అందరికీ తెలుసు. ఇటువంటి అన్ని నెగటివ్ వీక్ మాటలు ఉంటే వెంటనే ఐ విల్ కాన్ఫ్రంట్ ఇట్ అనమాట, ఐ విల్ బైండ్ ఇట్. వై వీ షుడ్ అలౌ, అండ్ వీ బిలీవ్ ఇన్ ఎ స్ట్రాంగ్ గాడ్. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉండగా ఏంటి బలహీన మాటలు? షుడ్ నాట్ ఎంటర్టైన్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఐఎమ్ అట్రాక్టెడ్ బై ఎ వర్డ్. ప్రకటన 1:18 చూడండి. రెవల్యూషన్ 1st chapter 18th. అంటే పత్మోస్ ద్వీపంలో పరవాసి అయిన యేసు ప్రియ శిష్యుడైన యోహాను చూచిన దర్శనంలో ఎంతో అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నాడు. 18వ వచనం చూడండి, 17 నుండి చదువుతాను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనే, భయపడకుము, ఫియర్ నాట్. మంచి మాట. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, భక్తునికి దేవుడు సెలవిస్తున్నాడు, భయపడకు, డు నాట్ ఫియర్. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఎంత మంచి ఈ నామాలన్నీ నాకు ఇక్కడ దొరికినాయి. నేను మొదటి వాడను, అల్ఫా ఒమేగా, మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. సజీవుడనై ఉన్నాను. ఐ నో నో డెత్. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరక్షన్. పునరుద్ధానము నేనే, జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను వాడు బ్రతుకుతాడు. అంటే ఆయన సజీవుడు. అది అంతకంటే మించిన పునరుద్ధాన సందేశం ఏముంది? ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. మరియు మరణం యొక్కయు పాతాళం లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. హల్లెలూయా. ద కీస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అందుకే ఎవరో నిన్ను చంపుతారంటే భయపడొద్దు. అప్పుడు అనాలి, మరణం యొక్క జీవం యొక్క తాళపు చెవులు నీ చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది.
అందుకే అన్నాడు ప్రభు, నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటైన నేలకు రాలేదు. అందుకే ఎవరో చనిపోతారని, వాళ్ళు మరణిస్తే ఎట్లా అని, ఇవన్నీ భయాలు వ్యర్థమైనవి అన్నమాట. ఇంటిలో చెత్తబుట్టి ఒక మూలకు పెడతాం కదా, అలాగే మైండ్లో ఒక చెత్తబుట్టి పెట్టాలి. మెంటల్ వేస్ట్ పేపర్ బాస్కెట్, మెంటల్ వేస్ట్ పేపర్ బాస్కెట్, MWPB దాని పేరు. మైండ్లో ఒక చెత్తబుట్టి, దిస్ ఇస్ నాట్ ఆఫ్ గాడ్, ఐ కంప్లీట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద మెంటల్ వేస్ట్ పేపర్ బాస్కెట్. దేవునికి ఇష్టమైన తలంపులు ఉంటే చాలు, వ్యర్థమైనవన్నీ తొలగించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదే భయం లేదు, మరణ భయం లేదు. మరి సజీవుడైన దేవుడు మొదటివాడుగా కడపటివాడుగా ఉన్నాడు. యుగ యుగములు ఆయన జీవించువాడు. ఆయన మృతుడైనాడు కానీ మృతిని గెలిచినవాడు. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. మరి స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఇవన్నీ వాగ్దానాలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యు ఆర్ కాన్ఫ్రంటింగ్, యు ఆర్ హిట్టింగ్ ఫియర్, యు ఆర్ ట్యాక్లింగ్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. దానికి సంబంధించిన వర్తమానాలే 40 ఇస్తాను. అంటే ఏ వర్తమానమైనా, ఏ వాగ్దానమైనా, ఏ పరిశుద్ధ గ్రంథంలోని ఏ భాగమైనా మీకు ఎందుకు వల్లిస్తున్నానంటే, ఇవి ఆయుధాలు అన్నమాట. నీవు భయాన్ని ఎదుర్కోవడానికి. నాకు భయం లేదు, దిగులు లేదు, పాడతాం కదా, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. అయితే కీర్తనలు 51:10 దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయ. శుద్ధ హృదయం కావాలండి. ఎ క్లీన్ స్పిరిట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ 10 cities. శుద్ధ హృదయం 10 పట్టణాల కంటే గొప్పదాడు. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నూతనంగా పుట్టించంటే లేదన్నమాట దానికి ఇంతకుముందు. క్రియేట్ ఇన్ మీ ఎ ఫర్మ్ స్పిరిట్, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి లేఖనం రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:1 కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. చూడండి, ఏ కాపరికైనా, ఏ సంఘ నాయకునైనా, మరి వారి సంఘ సభ్యులు వాక్యంలో స్థిరపరచబడి ఉండాలని, తొట్టిల్లకుండా దేవుడు వారిని కాపాడాలని ప్రతి కాపరి ప్రార్థన చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన మరి మందను వారు మేత వేస్తున్నారు, కాస్తున్నారు. కాబట్టి వారు విశ్వాసంలో బలంగా ఉండాలి. వారే వారి ఆనందం అంటాడు. పౌలు ఏమంటున్నాడంటే, నా ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సంఘమా, మీరే నా ఆనందము, మీరే నా కిరీటం. అందుకే మీరు ప్రభువునందు ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి. హల్లెలూయా. మీరు ప్రభువునందు స్థిరులై ఉంటే రోజు రోజు మీరు ఎదుగుతారు, వటవృక్షంగా అయిపోతారు. మా ప్రయాసం వ్యర్థం కాదు. మీరు ఫలిస్తారు, మీరు వ్యాపిస్తారు. మీ ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది. మీరు పరలోక రాజ్యాన్ని కూడా కట్టుకుంటారు. అది ఎంత సంతోషం మాకు. కాబట్టి మీరు ప్రభువునందు స్థిరులై ఉండాలి. భయం చాలామంది విశ్వాసులు విశ్వాసం నుండి వైదొలిగిపోతారు. అది కాపరికి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు దివారాత్రం ప్రయాసపడతారు కదా. వీళ్ళు విశ్వాసం నుండి వైదొలిగి పాపంలో పడితే కాపరి వీళ్ళు వీప్ బాధపడతారు. వాళ్ళు మరి మంత్రతంత్ర శక్తులను ఆశ్రయిస్తే ఇంకా బాధ కలుగుతుంది. వాళ్ళు దిక్కు దశ లేకుండా ఉంటే, అంటే వారు కలిగిన శ్రమల్లో కుమిలిపోతున్నారంటే కూడా కాపరికి చాలా బాధ. మీకు తెలియదు, కాపరి మనస్సు అని ఒక ప్రసంగం చేసినాను నేను ఇంతకుముందు. ద షెపర్డ్స్ హార్ట్ అంటే అది రోధిస్తారన్నమాట. వాళ్ళ సొంత ఇంటికంటే వాళ్ళు గొర్రెలను ఎక్కువ ప్రేమిస్తారు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు నా ఆనందము, నా కిరీటమై ఉన్నారు, మీరు ప్రభువునందు స్థిరంగా ఉండాలి. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ 2 తిమోతి 2:13 బలపరుస్తున్నాడు తన ఆత్మీయ కుమారుని, ప్రియ శిష్యుని. ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని బాగా నమ్ముకో. నీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు. ఆయన అబద్ధికుడు కాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా సత్యము నిత్యమై ఉంది. కాబట్టి ఒకవేళ మనము నమ్మదగని వారమైనను
ఆయన నమ్మదగిన వాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము పరిపూర్ణతలోకి సాగిపోతున్నాము. పరిపూర్ణమైన ప్రభు మీద దృష్టి పెడుతున్నాం. ఎవ్రీడే గాడ్ ఈజ్ షేపింగ్ అస్ ఇన్ టు హిస్ పర్ఫెక్షన్. అందుకే పౌలు అంటున్నాడు, నువ్వు నిరాశపడకు, నీవు నిరుత్సాహపడకు. మనము నమ్మదగని వారమైనను మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయడు. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ పీస్ ఇన్ మై హార్ట్. మాకు కూడా వస్తాయి కదా అనేకమైన వితర్కాలు, ఎదురు శక్తులు. ఇవన్నీ మేము ఎదుర్కోవాలి. అంటే మీ ముందు నిలబడి మేము వీఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్. అప్పుడు ఆ దెబ్బలు, గాయాలన్నీ మాకు తగులుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మేము గాయపడినా మందకేం కావద్దనే శ్రద్ధ మాకు ఉంటుంది. అయితే తిమోతిని తయారు చేస్తున్నాడు ఆత్మీయ తండ్రి పౌలు. దేవుడు నమ్మదగిన వాడు. నీకు వచ్చిన కష్టాల్లో నువ్వు కుమిలిపోకు. నువ్వు చేసిన ప్రార్థనలు నిష్ఫలం కాదు, నువ్వు కార్చిన కన్నీరు నిష్ఫలం కాదు, నువ్వు చేసిన సేవను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు, నీ ప్రయాసం వ్యర్థం కాదు. నీలో అసంపూర్ణత ఉన్న ఆయన పరిపూర్ణుడైన దేవుడు, నీలో అపనమ్మకం ఉన్న ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయడు. హల్లెలూయా. అయితే 2 కొరింథీ 1:20 ఒక మాట ఉంది. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా ఆ వాగ్దానాలన్నీ కూడా నిశ్చయములు. ఇలాంటి మాటలు మీ హృదయంలో మరి నింపుకోవాలన్నమాట. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయడు. 2 కొరింథీ 1:20, 2 Corinthians 1:20, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటగై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. ద ప్రామిసెస్ ఆర్ ఎస్ అంటే ఎస్ అన్నమాట. when God says ఎస్, no man can say no, no man can strike it off. అందుకే నువ్వు ఈ వాగ్దానాలు ప్రశస్తమైంది. నీకు స్థిరమైన మనసు కావాలి. నువ్వు ఈసలాడొద్దు అటు ఇటు, వాగ్దానం పట్టుకొని మళ్ళీ అనుమాన పడొద్దు. ఎందుకంటే దేవుని మాటలు ఇవి. దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడింది. దే ఆర్ టెస్టెడ్. అది శ్రమకు నీకు ఎంత ఆయుధాలుగా పనిచేస్తుంది. ఎన్ని వాగ్దానాలు ఉన్నా అవన్నీ అవునన్నట్టుగానే ఉందంట, నిశ్చయములే ఉందంట యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి నువ్వు ఏదన్నా వాగ్దానం తీసుకొని ప్రార్థన చేస్తే అది నీకు భవిస్తుంది. నీ విశ్వాసం ప్రకారం నీకు అవునుగాక అని అంటాడు యేసు ప్రభు. రోగులు వచ్చినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నేను నిన్ను స్వస్థపరిచినాను అన్నాడు. నీ విశ్వాస ప్రకారము నీకు అవును కాదు. నమ్మాలి అన్నమాట. స్థిరమైన మనసు కలిగి దేవుని మాటలన్నీ కూడా నమ్మాలి అనే అర్థం. ఈ భయము ఎందుకు వస్తుందంటే నీకు నమ్మకము సరిగా లేనప్పుడే ఈ భయం వస్తుంది. భయాన్ని పారద్రోలేదే విశ్వాసం కదా. యాంటీడోట్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఫెయిత్. మరి మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు భక్తుల చరిత్ర, వాళ్ళందరూ స్థిరమైన మనసుతో ఉన్నందుకే వారు తమ శ్రమల నుండి వారు విడిపింపబడినారు, విజయం పొందినారు. భక్తులందరూ కూడా మరి మానవాతీతమైన శక్తితో అనూహ్యమైన జీవితాలు జీవించినారు. ఇట్స్ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్. షడ్రక్, మేషక్, అబేద్నెగో భక్తులు. వాళ్ళు విశ్వాసంలో స్థిరులు, స్థిరమైన మనసు గలవారు. మరి రాజు ఒక ప్రతిమకు నమస్కారం చేయమన్నప్పుడు వారు వంగి నమస్కారం చేసినారా? ఏదో ఈ గడియ గడిచిపోని, నాకైతే తెలుసు కదా, నేను నిజదేవునే నమ్ముతున్నాను, ఉట్టి శరీరమే వంగింది కదా అని అనుకున్నారా? లేదు. ఎంత మంచి మాట అంటారంటే నిజంగా అది మీకు గుర్తు చేయాలి నేను. ఒకసారి దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ప్రతిమకు నమస్కారం చేయమన్నప్పుడు వారి స్థిరమైన విశ్వాసం, స్థిరమైన పునాది మీద ఉంది కట్టబడింది వారి ఆత్మీయ జీవితం. స్థిరమైన మరి మనస్సు, ఫర్మ్ కన్విక్షన్, నో టూ వేస్ అబౌట్ ఇట్. గాడ్ ఆల్వేస్ హేట్స్ ద డబుల్ మైండెడ్ పర్సన్. ఇక్కడ చూడండి, సింగిల్ మైండ్ అనమాట. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. మరి మీరు 15వ సగటు నుండి చూడండి. మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడివి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలవాడు దేవుడు ఎక్కడున్నాడు? షడ్రక్ను, మేషకును, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పింది. అప్పుడు రిప్లై ఇస్తున్నారు ఈ ముగ్గురు. నెబుకద్నెజరు అంటారు. నాకు మీరు ధ్యానిస్తుంటే మీకు ఇంకా ఇంకా లోతులోకి దేవుడు తీసుకెళ్తాడు. ఓ రాజా అన్నారా? ఏమన్నారు?
రాజును పేరు పెట్టి పిలిచే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది? అది దేవుని ధైర్యం నిజం. ఆయన ప్రతిమకు నమస్కారం చేయమంటే, ఓ నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. రాజు అంటున్నాడు, రాజు ఆజ్ఞ జారీ చేసినాడు. ఓ వాడికి చచ్చినారా? పేరు పెట్టి పిలుస్తున్నారండి. ధైర్యం. ఆ ధైర్యం అంటే అది ఆత్మబలం, దేవుడిచ్చే శక్తి అన్నమాట. అది వస్తుందా? అలాంటి ధైర్యం మీకు శ్రమలు వచ్చినప్పుడు లేదు. ఇక్కడ సై, అక్కడ సై. గంగిరెద్దు ఉందేస్తారు ఏంటి? అమ్మకు దండం, అయ్యకు కూడా దండం. ఇట్ అంటది కొమ్ములు. అలాగే ఉంటే ఇలాగ నీ విశ్వాసం. నిలబడితే నిలబడి అంతే. చేస్తే ప్రభు కొరకు చేద్దాం, చావాలి. కానీ అటు ఇటు ఉంటే నీకు ఏం మరి ఫలం లేదు. అటు నరకం, ఇటు పరలోకం. నువ్వే చూస్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు చూస్ దమ్ వే. ఇక్కడ వీళ్ళు ఎంత ఫర్మ్గా ఉన్నారంటే, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. వీఆర్ నాట్ బాదర్డ్ టు రిప్లై టు యువర్ క్వశ్చన్. ఇట్ట చేస్తాం, నిన్ను అట్ట చేస్తాం, నిన్ను వాడేస్తాం, అగ్నిగుండం ఏడంతలు మరి మేము మరి వేడిమి ఎక్కువ చేస్తాం, నిన్న వాడేస్తాం, ఖాళీ బుగ్గైతాం. ఇవన్నీ భయకంపితమైన మాటలు. సాధారణంగా ఎవరైనా భయపడతారు. ఎందుకు వచ్చిన గొడవ, అదేదో ప్రతిమ ఒక్కసారి నమస్కారం పెడితే పోలే అనుకుంటారు. అలాగా దేవుని బిడ్డలు, అసలు నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వాలని కూడా మాకు చింత లేదు. వాట్ ఏ ట్రెమెండస్ స్టేట్మెంట్. అయితే ఎంత స్థిరం అండి వాళ్ళ విశ్వాసంలో, ఎంత స్థిరత్వం ఉందంటే, వీ డోంట్ బాదర్ టు గివ్ యూ ఎ రిప్లై. యూ వాంట్ టు పుట్ అస్ ఇన్ ఫైర్, పుట్ ఇట్, అంతే. ఇంకో మాట చూడండి, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను. లెట్ ఇట్ బి నోన్ అంటు యు. అయితే ఇక్కడ వీళ్ళ తలంపులు ఎంత దృఢంగా ఉంది, వీళ్ళ తీర్మానం ఎంత స్థిరంగా ఉంది, వీరి మనస్సు ఎంత దృఢంగా ఉంది. ఏది వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న ధైర్యం ఉన్నది. పిరికితనం అసలే లేదు, మచ్చుకైనా లేదు. తెలుసుకో, నువ్వు తెలుసుకో, లెట్ ఇట్ బి అంటూ యూ. కానీ అక్కడ ఇంకెవరన్నా ఉంటే నీ పాదాలు పట్టుకుని కాళ్ళు పట్టుకుంటా, బాంచను, నన్ను తప్పి ఈసారి క్షమించు, మళ్ళీసారి నేను ఈ పని చేయను అయ్యా అని కాళ్ళు పట్టుకుంటా, దండం పెడతా, నన్ను బతికించు, నన్ను చంపకనంటాం. అట్లా అలా మనం కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? చెయ్యి. చంపుతావా? చంపు. చంపినా నేను ప్రభువు దానం, బ్రతికినా ప్రభువుకు చెందిన దానం. వెదర్ ఐ లివ్ ఆర్ డై, ఐ బిలాంగ్ టు గాడ్. మరణమైనా జీవమైనా నాకు భయం లేదు. మేము మరణించిన ప్రభు కొరకు మరణిస్తాం, జీవించినను ప్రభు కొరకు జీవిస్తాం. మేము ప్రభు వారమై ఉన్నాం. ఆ రెఫరెన్స్ కూడా మీకు చూపెడతాను. ఎంత స్థిరమైన ప్రకటన, స్థిరమైన వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. ఫర్మ్ కన్విక్షన్, స్థిరమైన తీర్మానం, స్థిరమైన మనస్సు, స్థిరమైన హృదయం, స్థిరమైన విశ్వాసం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. దిక్కులేని వాళ్ళం కాదు మనం. అందుకే గొర్రెలం మనం గొర్రెలమని ఈ లోకం మనల్ని ఎగతాళి చేస్తుంది. కానీ మీరు చూస్తే గొర్రెలకే కాపరి ఉంటాడు. ఒక కాపరి, ఒక మంద, అది గొర్రెల్లోనే చూస్తారు.
ఆ గొర్రెలు ఎంత బాగా నడిపిస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన స్వరం వినిపిస్తాడు, నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల మేత, జలముల యొద్ద దప్పిక తీరుతుంది, ప్రాణానికి సేద తీరుతుంది. మరి ఆయన నూనెతో నీ తల అంటుతున్నాడు, గాయమైతే గాయం కడుతున్నాడు. నీ పోషణ, నీ సంరక్షణ, నీ బాగోగులన్నీ చూస్తున్నాడు. అందుకే శత్రుల ముందు కూడా నాకేం చేస్తున్నాడు? భోజన వల్ల సిద్ధపరుస్తున్నాడు. ఈ సెట్స్ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనిమీస్. శత్రుల ఇచ్చకు నన్ను అప్పగించాడు. నాకు రోగం కలుగు ఆయనే నన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆయన మంచి కాపరి, ఎంత మంచి కాపరి, ఎంత మంచి వైద్యుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, నాకు చాలినది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చు. హల్లెలూయా. అందుకే విశ్వాసం ఎప్పుడు కష్టాల్లో కూడా నిఠారుగా నిలబడాలి. స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. నేను ప్రార్థన చేసిన, చాలా సంవత్సరాలు ప్రార్థన చేసిన మా ఇంట్లో, కానీ ప్రార్థనకి ఇంతవరకు జవాబు రాలేదు. నేనే ఆ ప్లేస్లో ఉంటే జవాబు వచ్చిన స్తోత్రం, జవాబు రాకున్న స్తోత్రం. నేనైతే ఐ బిలాంగ్ టు గాడ్. హల్లెలూయా. జవాబు రావడము, జవాబు రాకపోవడం నన్ ఆఫ్ మై బిజినెస్. టు హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ మై బిజినెస్. దేవుని స్తోత్రం. బికాజ్ ఐ ట్రస్ట్ ఇన్ మై లార్డ్. హీ విల్ నాట్ డూ ఎనీ ఇంజస్టిస్ టు మీ. ఐ నో మై రిడీమర్ లివెత్. నేను నమ్మినవాడు సజీవుడని నేను ఎరుగుదును. నాకు అవమానం కలగదని నేను నమ్ముతున్నాను. ఒకవేళ కలిగినా ఐఎమ్ నాట్ బాదర్డ్. చూడండి, అలాగ ఉండాలి విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. ఎన్నో అనుకున్నానండి, ఎన్నో ప్రార్థనలు చేసినానండి, ఎంతో మందికి ముష్టి ముడుపులు ఇచ్చినానండి, ఎన్నో ఉపవాస కోడికలు అటెండ్, ఏది కాలేదండి. బా, ఏం జబ్బు అది. ఆ ట్రీట్మెంట్ నా దగ్గరనే రావాలి మీరు. నా దగ్గర హై డోస్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, దానికి చక్కగా చేసి పెడతాను కొన్ని గంటల్లో. అటువంటి మాటలు విశ్వాసి అనే లేబుల్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ లేబుల్ బిలీవర్. నేను స్కూల్లో సెయింట్ ఫ్రాన్సిస్లో చదివినాను. నాకు 4 బిరుదులు ఉండేదన్నమాట. స్కూల్ లీడర్, క్లాస్ లీడర్, మరి స్కూల్ ఫస్ట్ ర్యాంక్, తర్వాత ఇంకోటి ఉండేది గుడ్ కాండక్ట్. ఈ 4 వేసుకొని చాలా హుందాతనంతో నడిచేది. అంటే అవి మరి నేను ఐ యూస్ టు టాప్ ద క్లాస్ ఎవ్రీ టైం. ఇప్పుడు మీకు మాకు అందరికీ మనకేముంది, బ్యాడ్జ్ ఉంది. ఏముంది అది? విశ్వాసం. వెరీ గుడ్, స్మార్ట్ అవుతున్నారు మీరు. విశ్వాసులు, వీఆర్ బిలీవర్స్. అరే బిలీవర్స్ అని చెప్పి మళ్ళీ వణికి చేస్తారు ఎందుకు? ఆ బ్యాడ్జ్ అన్నా తీసేయండి, అన్బిలీవర్ అన్నా పెట్టుకోండి. అటు కాదు ఇటు కాదు. అలాంటి దేవునికి మహిమ తీసుకొని రాదు. దేవుడు చాలా దుఃఖిస్తాడంట అలాంటి వారిని చూసి. ఇలా ఉండాలి. నెబుకద్నెజరు మరి ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు చింత లేదు. మేము నమ్ముకున్న మా దేవుడు మండుతున్న అగ్నిగుండం నుండి కూడా మమ్మను విడిపించగలడు. ఒకవేళ రక్షింపకపోయినను, రక్షించినను, మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారము చేయం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక డిబేట్ చూసినాను ఈ వీడియో యూట్యూబ్లో. విగ్రహాలకు అర్పించి తినాలన్నా తినకూడదు, తినుమని ఒకడు, తినద్దని ఇంకోరు. ఎందుకు? వాక్యం స్పష్టంగా అన్ని బోధించినప్పుడు ఇంకా అనుమానం అవసరం లేదు. యు బిలీవ్ ఇన్ ఎ లివింగ్ గాడ్. జీవం గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శక్తిమంతుడు. ఉదయకాలం లేచి నీవు ఎవరి సన్నిధికి వచ్చినావు? దేవుని సన్నిధికి వచ్చినావు, పరిశుద్ధాలయంకి వచ్చినావు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నీ అవసరతలన్నీ కూడా తెలిసిన దేవుడు. ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆయన ఉనికి, ఆయన శక్తి, పరిమితులు లేని ఆయన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. విడవకుండా నీ పట్ల నేను కృప చూపుతున్నాను. విశ్వాసం ఉండాలి కదా. విశ్వాసం అనునది నిరీక్షించు వాటి నిజస్వరూపము,
అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అంట. హెబ్రీ 11వ అధ్యాయము నేను విశ్వాసం సనగిలినప్పుడు వెంటనే అది చదువుతాను. హెబ్రీ 11 హాల్ ఆఫ్ ఫెయిత్ వారియర్స్, వాళ్ళంతా విశ్వాస వీరులు. వాళ్ళు మరి అన్నిటినీ అనుభవించి శ్రమ సంభవించినప్పుడు వారు ఓడిపోలేదు, కానీ దేవునిలో వారు స్థిరంగా నిఠారుగా ఉండి శ్రమలను ఎదుర్కొన్నారు, గెలిచినారు. గెలిచిన వారి జాబితా ఇది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నేను చదువుతాను, చదివినాక ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుండి, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనులకు యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదీను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, బడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీద గుహల్లోనూ సొరంగంలో తిరుగులాడుతూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీళ్ళందరూ విశ్వాసాన్ని వదిలిపెట్టారా? వాళ్ళకున్న విశ్వాసాన్ని వదిలిపెట్టినారా శ్రమలు వచ్చినప్పుడు? ఎంత గొప్పదండి. చదవాలి మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40 వచనాలు. నీకు భయం అయినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు, ఇంకా నేను నిలవలేను, నాకు ఆందోళన కలుగుతుంది, రీడ్ హెబ్రీ 11 chapter 3 times. సెటిల్ యువర్సెల్ఫ్ ఎట్ వన్ స్పాట్, రీడ్ ఇట్ అండ్ మెడిటేట్ ఇట్. ఏ హాల్ లిస్ట్ ఆఫ్ ఫెయిత్ వారియర్స్ who faced challenges in their life, yet they did not leave their faith. They stood tall in their faith అన్నమాట. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదాం. హెబ్రీ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా, స్తోత్రం. స్థిరమైన మనసు అనే సందేశాన్ని విన్నారు. విన్న వాక్యము సాతానుడు అపహరించకుండా దేవుడు నీరు కట్టి మీ హృదయాల్లో ఫలింపజేయాలని నా ప్రార్థన.